శివజ్యోతి యాంకర్ గా తన ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నటువంటి మహిళ. తిరుపతిలో అసభ్యకరమైనటువంటి మాటలు, అనకూడనటువంటి మాటలు, అడుక్కుంటున్నాను, రిచెస్ట్ బెగ్గర్ గా అది ఇది అని చెప్పి మాట్లాడినటువంటి మాటలు. దేవుడు ప్రసాదాన్ని చాలా పవిత్రంగా చూస్తాం. అలాంటి ప్రసాదాన్ని తక్కువ చేస్తూ, దేవుణ్ణి తక్కువ చేస్తూ అక్కడ మాట్లాడినటువంటి మాటలు వైరల్ అయ్యాయి. చాలా తీవ్ర దుమారమే రేపింది. ఆ తర్వాత ఆమె బయటకు వచ్చి బహిరంగ క్షమాపణ కూడా చెప్పింది. 2-3 రోజులుగా సోషల్ మీడియాలో ఆమె మీద ట్రోల్స్ అయ్యాయి. నిన్న టీటీడీ కూడా కొన్ని చర్యలు తీసుకుందని చెప్పి కొన్ని వార్తలు. ఆమెని మళ్ళీ జీవితంలో టీటీడీ దర్శనానికి అనుమతించదు అని చెప్పేసి చాలా మంది సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటూ వచ్చారు. ఇలా కఠినమైనటువంటి నిర్ణయాలు అంటే దేవుణ్ణి దూరం చేయటమే అని చెప్పి నేను నిన్న కూడా మాట్లాడుకున్నాను. అంటే దేవుణ్ణి దూరం చేయటం అనేది కూడా కరెక్ట్ కాదు. వాళ్ళకి రియలైజ్ అయ్యేలాగా ఏదన్నా పనిష్మెంట్ ఇవ్వటమో, లేదంటే వార్నింగ్ లెటర్ ఇవ్వటమో, ఇలాంటివి ఇంకోసారి చేస్తే కనుక కుదరదు అని చెప్పటమో చేయాలి. అంటే ఆమె కూడా హిందూ భక్తురాలే. వీళ్ళు డెఫినెట్గా ఆమె కూడా చెప్పుకుంటుంది, నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను అంటే అది ఆ వెంకటేశ్వర స్వామి పెట్టినటువంటి భిక్ష అని చెప్పి. మరి అలాంటప్పుడు అలాంటి వ్యక్తుల్ని వాళ్ళేదో తొందరలోనో తెలియకో చేసినటువంటి తప్పుకి పూర్తి స్థాయిలో శిక్షించటం, అది కూడా ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవటం అనేది ప్రతి ఒక్కరి హక్కు. అది ఈ మతమా, ఆ మతమా, ఈ కులమా, ఆ కులమా అనేది లేదు. అందరూ కూడా ఆ దేవుణ్ణి ఇష్టపడి పరిపూర్ణంగా గౌరవించి మన ధర్మాన్ని గౌరవిస్తూ వస్తే డెఫినెట్గా ఎంతోమంది మతస్థులకి, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళు కూడా వేరే మతాన్ని నమ్ముకొని వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చి పూజలు దర్శనం చేసుకోవడానికి వస్తున్నారు. ఈవెన్ డిక్లరేషన్ ఫామ్ మీద ఆయన సంతకం పెట్టకపోయినా కానీ నమ్మి లేకపోతే ఓట్ల కోసం అయినా సరే వచ్చారనే అనుకోవాలి. ఇకపోతే ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళ భార్య కూడా, వాళ్ళ పిల్లలు కూడా డిక్లరేషన్ ఫామ్ మీద సైన్ చేసి వచ్చి మొక్కులు తీర్చుకున్నటువంటి సందర్భం కూడా కనిపించింది. ఒక రష్యన్ మహిళగా ఉన్నటువంటి ఆవిడ ఎంతో హుందాగా వచ్చి దువ్వాడ అండ్ మరి వాళ్ళిద్దరిని కలిపి ఏమన్నాలో తెలియదు కానీ స్వామి శరణం. ఎందుకంటే వాళ్ళ గురించి మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు అధికారికంగా ఇంకా పెళ్లి చేసుకోలేదు కాబట్టి. ఇకపోతే వాళ్ళు కూడా వెళ్ళి రీల్స్ చేయటం, ఇలాంటివి చేయటం అనేది కూడా జరిగింది. ఇలాంటివి ఎవరైనా సరే కొంచెం ఆచితూచి చేస్తేనే బెటర్. లేకపోతే మీరు కూడా వివాదాల్లో ఉంటారు. అవన్నీ మన సంస్కృతి సాంప్రదాయాలను కూడా తక్కువ చేసేటువంటి పరిస్థితి చేయకండి. తయారు చేసి అలా అనుకునేటువంటి పరిస్థితి కూడా ఎవరికి అవకాశం కూడా ఇవ్వకండి.